కొందరిని చూస్తుంటే వీళ్ళు నాయకులేనా లేకపోతే వీధి రౌడీలా? అసలు ఇలాంటోళ్లకు ఓటేసి నాయకుడిగా ఎలా ఎన్నుకున్నాం అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాను ఇది అనిపిస్తుందా? విధ్వంసం చేయండి, 8 నుంచి 10 మంది అన్న చావాలా. ఇది చెప్తుంది ఎవరో తెలుసా? ఒక మతోన్మాది కాదు, లేకపోతే ఒక ఏమంటారు ఇమాం కాదు, లేకపోతే ఒక ఉగ్రవాది కాదు, ఒక నేత, అది కాంగ్రెస్ నేత. వర్క్ సవరణ చట్టంపై కొందరు ముస్లింలను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తాజాగా పేర్కొంది కూడా. తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని దవానేగిరికి చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే వీడియో వెలుగులోకి వచ్చింది. వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యువత వీధుల్లోకి రావాలని, ప్రజా ఆస్తులను నాశనం చేయాలని కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలన్నది ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి కబీర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ వీడియోలో కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ ఏమన్నారంటే, బస్సులు రైళ్లకు నిప్పు పెట్టండి, కొంతమంది ప్రాణాలు ఇవ్వండి, ప్రతి పట్టణంలో 8 నుంచి 10 మంది మరణాలు సంభవించాలి, పోస్టర్లు పిటిషన్లు పనికిరావు, విధ్వంసం మాత్రమే జరుగుతుంది అని అందులో ఉంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ పై కేసులు నమోదు చేశారు. హింసను ప్రేరేపించారని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని అభియోగాలు కూడా నమోదయ్యాయి. అలాగే కబీర్ ఖాన్ మాటలు సమాజంలో శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయన్న, హింస వేషాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని, వీటితో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అన్నారు. అప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మాటలు చెప్పేటోడు ఎవ్వడు సావడు. ఉదాహరణకు తెలంగాణ టైంలో మా అగ్గిపెట్టె హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు, కానీ అగ్గిపెట్టె దొరకలేదు. వాళ్ళ మాటలతో మనల్ని రెచ్చగొట్టి మన కుటుంబాలకు మనం లేకుండా చేసి మన కుటుంబం కన్నీరు కార్చడానికే కారణం అవుతుంది తప్ప వీళ్ళు ఏమీ చెయ్యరు. బలైపోయేది సామాన్య జనం. కాబట్టి అలాంటి ఒక వెధవ మాటలు విని ఎవ్వరూ రెచ్చిపోకండి, సంయమనం పాటించండి. వర్క్ సవరణ చట్టం నిజంగా ఒక సామాన్య పేద ముస్లింకి న్యాయం జరుగుతుంది. ఒక్క మసీదు ఆస్తి కానీ, ఒక ముస్లిం ఆస్తి కానీ ఎక్కడికి పోదు. అక్రమంగా ఆక్రమించుకున్నవి మాత్రమే, అది కూడా సర్వే చేసి అది ముస్లింలదైతే ముస్లింకు వక్కి, లేదు అంటే ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని, సామాన్య జనంది అయితే సామాన్య జనానికి అప్పగిస్తారే తప్ప ఎట్టి పరిస్థితిలో అన్యాయంగా లాక్కోరు, ముస్లింలను అన్యాయం చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కొందరు స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారు. తస్మత్ జాగ్రత్త. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఈ రోజు కూడా అడుగుతున్నాను, ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి. ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి, ప్రతి కంటెంట్ని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.